ఓం సాయిరామ్. సాయి సచ్చరిత్రము. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు. ఉదార స్వభావులు. సారంలోని సంసారం వంటి వారు. నశించు వస్తువులందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేటివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువులందు అభిమానం లేనివారు. వారి అంతరంగం అద్దము వలె స్వచ్ఛమైంది. వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవులు లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభు. అందరితో కలిసిమెలిసి ఉండేటివారు. ఆటలు గావించెడివారు. పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించుచుండేటివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగనిద్ర అందుండేవారు. లోకమందు నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేవారు. వారి అంతరంగం లోతైన సముద్రం వల్లే ప్రశాంతము. వారి ఆశ్రమం వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చొని ఉండునప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైంది. నిత్యం వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనం తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేండి తోట వైపు గాని చావడి వైపు గాని పచారులు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగి ఉండేటివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆదరింప చేయువారు. అట్టివారు సాయిబాబా షిరిడి నేల వారి పాదదర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర మహారాజ్ అలందిని వృద్ధి చేసినట్టు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేసెను. షిరిడిలో గాని గడ్డిరాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఎలానా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథం, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటివైనది. షిరిడి సాయిబాబా స్వరసచే మాకు వేదపారాయణ తంత్రం. అది మాకు సంసార బంధములను సన్నగిల్లింపజేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానము వారి పాదసేవ వలనే కలుగుచుండెనిది. వారి పాదోదకం మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది. వారి ఊది ప్రసాదం మమ్ము పావనము చేయుచుండెను. వారు పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనం కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వతీయులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపముగా నుండెడివారు. షిరిడి వారి క్షేత్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదము పొందుచుండిరి.